నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో 23 డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే నంబర్ ప్రకారం ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ సిరీస్ మొత్తానికి? సో ఈరోజు 23న అంటే పుట్టుకల్లో టాప్ 5 డేట్ ఆఫ్ బర్త్స్లో 23 కూడా ఇంపార్టెంట్ ప్లేస్. 23న పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, చాలా అదృష్టవంతులు. అంటే గొప్ప అదృష్టమైన పుట్టుకలు అంటే 5, 14, 23. 5న విరాట్ కోహ్లీ, మమతా బెనర్జీ, 14న అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, 23న హీరో ప్రభాస్, హీరో శ్రీకాంత్, ఇలా చెప్పుకుంటే పెద్ద లిస్టే ఉంది. సో ఈ 2, 3 కలయిక ఈక్వల్ టు 5. 2 చంద్ర ప్రభావం, 3 దేవతల గురువు జూపిటర్ ప్రభావం వల్ల ఈ 2 కలిస్తే 5 పంచభూతాల దీవెనలు. సో 23న పుట్టడం గొప్ప అదృష్టం. 23న పుట్టిన బిడ్డకి 5 అక్షరాల్లో కానీ, 7 అక్షరాల్లో కానీ, 9 అక్షరాలు కానీ పేరు పెట్టుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. సో 23న పుట్టారు ప్రభాస్ గారు. 23 అక్టోబర్ 1978. ఎవరు ఉప్పలపాటి సూర్యనారాయణ వెంకట ప్రభాస్ రాజు అని పిలవడం లేదు, ప్రభాసే. ప్రభాస్లో 7 అక్షరాలు. సో నేను చెప్పినట్టు 5 అక్షరాలు, 7 అక్షరాలు, 9 అక్షరాల్లో పేరుంటే అద్భుత ఫలితాలు. సో 6లో కానీ 8లో కానీ ఉంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. సగం లైఫ్ బాగుంటుంది, సగం బాగుండదు. సో నేను ఈ 23న పుట్టిన కొన్ని పేర్లు చదువుతాను. సుభాష్ చంద్రబోస్ జనవరి 23, హీరో ప్రభాస్ అక్టోబర్ 23, హీరో సూర్య స్పెల్లింగ్ SURYA కాదు నాన్నగారు, SURIYA ఇచ్చారు, సూర్య. సో జూలై 23, బాల గంగాధర్ తిలక్ జూలై 23, అండ్ హీరో శ్రీకాంత్ కూడా 23నే పుట్టారు. విలన్గా వచ్చారు, సుమారుగా 100 సినిమాల పైన హీరోగా యాక్ట్ చేశారు. సో 2 వల్ల మంచి పబ్లిసిటీ ఉంటుంది. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు ఎక్కడున్నా కెమెరాలు పరిగెత్తుంటాయి. వీళ్ళ ఇంటర్వ్యూ వస్తే చాలామంది ఛానల్స్ వెయిట్ చేస్తుంటారు. సో వీళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొని యూట్యూబ్లో పెడితే లక్షల్లో వ్యూస్ వెళ్తుంటాయి. సో 2 ప్రభావంలో ఉన్న ఎవరైనా సరే, 2న పుట్టిన పవన్ కళ్యాణ్ కావచ్చు, 20న పుట్టిన చంద్రబాబు కావచ్చు, 2న పుట్టిన హరికృష్ణ గారు కావచ్చు, వీళ్ళకి ఒక రకమైన క్రేజ్ జనాల్లో ఉంటుంది. వీళ్ళేం మాట్లాడినా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ 2న పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ 20 అంటే 20 మే, 20 ఏప్రిల్ చంద్రబాబు నాయుడు గారు. సో 20లో పుట్టిన, 2లో పుట్టిన, 11న పుట్టిన 2 ప్రభావం. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ అండ్ చాలా కళల్లో ప్రావీణ్యం, మల్టీ టాలెంటెడ్. 3 వల్ల దేవతల దీవెనల వల్ల వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, డబ్బులు బాగా సంపాదించే నేర్పు ఉంటుంది. ఈ 2 + 3 కలిస్తే 5 అనేది పంచభూతాల దీవెన. సో 5 ఎక్కడొచ్చినా కూడా చాలా మంచి గ్రోత్. మన బాడీలో కూడా 5 సిస్టమ్స్. జాతకాలు చెప్పించుకోవాలంటే పంచాంగం అన్నీ 5తోనే స్టార్ట్ అవుతాయి. మనం దుర్గా అన్న, దర్గా అన్న, జీసస్ అన్న, అయ్యప్పమాలే స్వామి అన్న, అన్ని 5 లెటర్సే. సో ఈ 5 అనేది చాలా స్పిరిచువల్. అందుకే అయ్యప్పమాల 41 డేస్ మండలం. 41 = 4 + 1 5. సో ఈ 5 నంబర్లో 23లో 5లో పుట్టిన వాళ్ళు మల్టీ టాలెంటెడ్ పీపుల్. వీళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా తొందరగా నేమ్ ఫేమ్లోకి వచ్చేస్తారు. వీళ్ళ స్టార్డమ్ అలా ఇలా ఉండదు. సో వీళ్ళ పేరు పాకుతూనే ఉంటుంది. డబ్బుల్ని చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తారు, చాలా మంచి మాటకారులుగా ఉంటారు, ఫ్రెండ్షిప్ చేస్తే వదలరు, ఫ్రెండ్షిప్ కోసం ఏం చేయడం కానీ రెడీగా ఉంటారు 23న పుట్టిన వాళ్ళు. సో ఎనీథింగ్ ఫర్ ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ వదులుకోరు. ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే సాయం చేసే గొప్ప గుణం 23లో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. దే లైక్ టు ట్రావెల్, దే లైక్ టు స్పెండ్ మనీ. సో స్పిరిచువల్ ట్రావెల్స్ ఉంటాయి, లేదా ట్రిప్స్ ఉంటాయి, ఎంజాయ్ ట్రిప్స్ ఉంటాయి, అన్నీ చేసుకుంటారు. బట్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కష్టపడతారు,
వీళ్ళు పొలిటికల్ రంగంలో ఉన్న, సినీ రంగంలో ఉన్న, ఎడ్యుకేషన్ లైక్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న, దే విల్ ఎర్న్ లాట్ ఆఫ్ నేమ్, ఫేమ్ అండ్ మనీ. సో వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చి 5. సో లక్కీ స్టోన్ డైమండ్. సో మిడిల్ ఫింగర్లో వేసుకుంటే మంచిది, గోల్డ్లో వేసి, డైమండ్ గోల్డ్లో చాలా పవర్ ఎక్కువ ఉంటుంది సిల్వర్లో కన్నా. సో లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, యాష్ కలర్, చాలా లక్కీ కలర్స్ వీళ్ళకి. సో ఈ 5 అనే నంబర్ ఏ నంబర్తో అయినా మ్యాచ్ అయిపోయే నంబర్. అన్లెస్ పేరులో డిఫెక్ట్స్ ఉంటే తప్ప ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల కొట్లాట్లు ఉండవు. పేరు చాలా బ్యాడ్ ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ 23న పుట్టిన వాళ్ళకి. సో 23న పుట్టి డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే. ఈ 5 అనేది ముందున్న 1 to 4 నంబర్స్ని, వెనకున్న 6 to 9 నంబర్స్ని బ్యాలెన్స్ చేసే నంబర్ 5. 5 ఈజ్ ఎ నంబర్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండే నంబర్ 5. సో మంచి మాటకారులుగా ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడినా అందరూ వినాల్సిందే, వీళ్ళు చెప్పింది ఓకే చేయాల్సిందే. సో పర్ఫెక్ట్ ప్లానర్స్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ లైఫ్లో కూడా చాలా బాగుంటుంది. సో 23లో పుట్టిన వాళ్ళకి 2024లో ప్రతిరోజు కూడా పండగలాగే ఉంటుంది. సో మంచి హ్యాపీనెస్, మంచి గ్రోత్, మంచి హెల్త్తో ఈ 2024లో ఉగాది నుంచి ఈ 23న పుట్టిన వాళ్ళు మంచి సక్సెస్ చూడబోతున్నారు. 23న పుట్టి కూడా బాగాలేమంటే పేరు చెక్ చేయించుకోండి, అవసరమైతే కరెక్షన్ చేసుకోండి. సర్టిఫికెట్లు ఎక్కడా మార్చం. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి వాట్సాప్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెట్టుకుంటే చాలు, మంచి ఫలితాలు అందుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మరీ ముందుకు రావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో నేను చెప్పినవన్నీ చాలా జాగ్రత్తగా విన్నారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఏంటంటే అసలు మీ పేరులో బలం ఎంత. మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను ఆల్మోస్ట్ గత 5 ఏళ్లుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే 24 అవర్స్లో బాగుందా లేదా చెప్తానని చెప్తున్నాను, మాట మీదే ఇస్తున్నాను. సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్లు రాసుకోండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. 9121685513 ఈ నంబర్కి. సెకండ్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా 24 రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే మీరు లక్కీ, పేరు బాగాలేదంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్కి ఫీజు ఉంటుంది, నేరుగా కలవచ్చు లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎందుకంటే దోషాలన్న పేరుని ఫ్రీగా చేసుకోకూడదు. ఫీజు కట్ చేసుకోవడం వల్ల ఆ దోషాలను మనం శాశ్వతంగా వదిలించుకోవచ్చు. చాలామంది పేరు బాగాలేదు, ఈ రాంగ్ నెంబర్ అంటే అది ఏ లెటర్ మార్చుకోవాలో చెప్పండి. చెప్పడం అంత సులభం కాదు, వర్క్ చేయాలి. సో దోషాలన్న పేరుని మీరు ఫీజు కట్టి దోషాలు వదిలించుకోవాలి కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. అది డైరెక్టా, ఫోన్ అపాయింట్మెంటా మీరు డిసైడ్ చేసుకోండి. సో మేము వాట్సాప్ పెట్టలేము, మేము డైరెక్ట్గా కాలే చేస్తాము అన్నప్పుడు 2 నంబర్లు ఇస్తాను. చాలామందికి వాట్సాప్ ఉండదు, మామూలు ఫోనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ నంబర్లు 9703335056 9703335056. సెకండ్ 9392426726 9392426726. మీకు వాట్సాప్ చేయని వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ స్పెల్లింగ్స్ ఓపిక్గా చెప్తే మీకు 3 to 4 అవర్స్లో మా వాళ్ళే కాల్ చేసి ఏ రాంగ్ నంబర్ ఉంది, కరెక్షన్ చేసుకోవాలా, రాంగ్ నంబర్ లేదు, బాగుందా మీకు క్లియర్గా చెప్తారు.
సో బాగలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్లో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరెక్షన్ సర్టిఫికెట్లో మార్చము, జస్ట్ మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకుంటే చాలు. పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి త్రూ వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఆఫీస్ విజిట్ చేసి మరీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.